లలిత తెలుగు వంటలకు స్వాగతం. ఈ రోజు మనం తయారు చేయబోయే స్పెషల్ డిష్ గోంగూర చికెన్. ఎంతో స్పైసీగా పుల్లగా కమ్మగా ఉండే ఈ గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో, తయారు విధానం ఎలాగో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 2, ఆనియన్ పేస్ట్, ఎండు కొబ్బరి పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఇందులో లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క వేసి మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి, ఈ లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, చికెన్ 1/2 కేజీ. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. గోంగూర 2 కట్టలు. మీకు రుచిని బట్టి కూడా మీరు ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఒకటి మీడియం సైజ్ ఆనియన్ని నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా పచ్చివాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కూడా బాగా కలుపుకోవాలి. మనము ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసుకొని ఈ ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వాలి. ఒకసారి ఇలా కలుపుకుందాం. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అంతలోగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ కూడా నొక్కండి, ఎందుకంటే కొత్త నోటిఫికేషన్ అప్డేట్ కోసం. చూసారా, ఇలా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఇంకొక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయింది కదా, ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని ఈ ముక్కకంతా మసాలా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా మళ్ళీ మగ్గించుకుందాం. ఇప్పుడు ఈ గోంగూరని ఇందులో వేసుకొని ఇదంతా ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ గోంగూరని మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని వేరొక బౌల్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని అందులో వేసి మూత పెట్టాలి. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి కుక్ చేసుకుంటే ఈజీగా రంగు మారిపోతుంది. అది తొందరగా మీకు తెలుసుకుంటారు. ఆ గోంగూర అలా మగ్గిపోయిన తర్వాత దాన్ని కాస్త చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నది కాబట్టి నేను మీకు రెడీగా చూపిస్తున్నాను. ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మనం మిక్సీ జార్లో ఉన్న వాటర్ కూడా నేను వేసుకున్నాను. ఈ గోంగూర అనేది మనం ఇలా మిక్సీ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా స్మూత్గా బాగుంటుంది. ఈ గోంగూర అనేది ఈ ముక్కలకి బాగా పట్టి పుల్లగా కమ్మగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీనికి మీరు వాటర్ ఎక్కువ అవసరం అనిపిస్తే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు వాటర్ ఎక్కువ అనిపిస్తే అదే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆయిల్లో దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండనిచ్చి చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో పుల్లగా కమ్మగా టేస్టీగా స్పైసీగా ఉండే మళ్ళీ తినాలనిపించే ఈ గోంగూర చికెన్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం తెలుగు వంటలు ఛానల్ కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.